ఈ ప్రపంచంలో ప్రత్యేకత అనేది లేనిదే ఏ మనిషిని నిలదొక్కుకోలేడు అని అంటే వైవిధ్యము. చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలంటే మీకు కొన్ని స్కిల్స్ అనేది అలవర్చుకోవాలి. మీరు అందరిలా కాకుండా ప్రత్యేకమైనటువంటి మనిషిగా మీరు ఎదగాలని అంటే వాటికి సంబంధించిన నైపుణ్యాలు మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి వయసు అంటూ ఉండదు. 60-70 ఏళ్ళ వరకు కూడా నేర్చుకోవడం అంటూనే ఉంటుంది. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోతుందో మీ ఎర్నింగ్ కూడా ఆగిపోతుంది. వెన్ యూ స్టాప్ యువర్ లెర్నింగ్, యువర్ ఎర్నింగ్ స్టాప్స్. అది గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా ప్రపంచంలోనే అత్యధికమైన విలువ కలిగిన ఒక ఫిష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చేప గురించి. సముద్రపు చేప ఎంత ఉంటుంది ఊహించండి. వేల, లక్షల కాదు, పోనీ కోటి రూపాయల కాదు, అంతకంటే ఎక్కువ. 2020 తర్వాత అత్యధికంగా ధర పలికినటువంటి ఈ చేప పేరు అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా చేపలు అని అంటాం. ఈ ట్యూనా చేపలు అనేది ఇంత ఖరీదైనవిగా మారడానికి వాటి జీవన శైలే ప్రధాన కారణం. ఇక్కడ ఏంటనంటే ఈ చేపలు ఎంత రేటు పలుకుతాయి, ఎందుకు వీటిని మోస్ట్ వాల్యుబుల్ ఫిష్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన విలువైన చేపలుగా ఇవి ప్రసిద్ధి చెందాయి. అది వాటి ధర ఎంత ఉండొచ్చు? 2020లో 13 కోట్లకు పలికింది ఒక చేప. ఇప్పుడు 23 కోట్లకు పలికింది. 23 crores ఒక ఫిష్. కెన్ యూ ఇమాజిన్? అసలు ఊహించగలుగుతారా? కాబట్టి ఈ చేప గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంత విలువైనదిగా ఈ చేప ఉండడానికి కారణము ఏంటనంటే వాటికి ఉన్నటువంటి జీవన శైలి, వాటికి ఉన్నటువంటి శరీర పౌష్టికాలు, అలాగే ఇవి ఉండే ప్రాంతము, ఇవన్నీ కలిపి వాటికి ఆ విలువైనదిగా వస్తాయి. ఈ విలువైనది కాబట్టి ఈ చేపలు ప్రమాదంలో కూడా పడ్డాయి అని అంటే అంతరించిపోయే జాతి కింద వీటిని లిస్టులో పెట్టడానికి జరిగింది. అంటే ఇప్పటికీ 70-80% వరకు వాటి పాపులేషన్ తగ్గిపోయింది. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఎక్కువగా వేటాడడం, వాటిని అత్యధికంగా ఆశపడి పట్టుకోవడం, అప్పుడు ఏమవుతుంది, ఒక జాతిని అంతరించిపోయేలా చేయొచ్చు. వాడు గుడ్లు పెట్టకపోతే నెక్స్ట్ జాతి ఎలా పెరుగుతుంది? కాబట్టి అలాగా. కాబట్టి బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే అక్కడ కొన్ని చట్టాలు చేసి ఈ చేపను ఎవరైతే వేటాడతారో వాళ్లకు పనిష్మెంట్స్, తర్వాత జైల్లో వేయడం కూడా జరుగుతుంది. అంటే ఎంత విలువైందిగా ఈ చేప మీరు గుర్తుపెట్టుకోండి. ఆ చేపను సంతతిని కాపాడడానికి గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మీరు గమనించుకోగలుగుతారు. సో ఈ చేప ఇంత విలువైనది. ఇక్కడ ఈ చేప ఏం చేస్తుందని అంటే అన్నిటికన్నా ఫాస్ట్గా కూడా ఈదగలుగుతుంది. ఎప్పుడైతే ఫాస్ట్గా ఈదగలుగుతుందో ఈ చేప యొక్క శరీర నిర్మాణం ఏంటనంటే అలా వెళ్ళినప్పుడు అది బ్యాటరీలోకి ఎనర్జీ ఎలా మనం ఛార్జ్ చేస్తూ వస్తుందో అలా శక్తిని అంతటిని మజిల్లోకి స్టోర్ చేసి పెట్టుకోగలుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఆ శక్తిని మళ్ళీ అది వాడుకుని అన్నిటికన్నా ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది. ఇది పరిమాణంలో చూసుకుంటే మనకి 250 కేజీల వరకు వెయిట్ పెరుగుతుంది. అంటే 25 టన్ అనుకోవచ్చు. 250 కేజీల వరకు వెయిట్ పెరుగుతుంది. 3 మీటర్లకు పైగా పొడవు ఉంటుంది. కానీ ఇది మనుషులకు ఎటువంటి హామ్ చేయదు. షార్క్ చేపలు ఉంటాయి కదా, మనుషుల మీద దాడి చేస్తాయి. కానీ ఈ చేపలు మాత్రం మనుషుల మీద ఎలాంటి దాడి చేయవు. సో ఇక్కడ ఏంటనంటే ఇవి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక విషయాలు వీటిని కాస్ట్ ఎక్కువగా పెట్టాయి. అదేంటంటే వీటి శరీర నిర్మాణం. ఇది ఎలా ఉంటుందంటే వీటి శరీర నిర్మాణము ఒక సబ్మెరైన్లోంచి ఒక టార్పిడోని వదిలేమనుకోండి. టార్పిడో అంటే ఏంటి, మనం భూమి మీద మిసైల్స్ వదులుతాం కదా, అలా సబ్మెరైన్లోంచి ఎదుటి శత్రువుల మీదకి టార్పిడోస్ అంటే మిసైల్ లాంటివి వదులుతారు. ఆ షేప్లో ఉంటుంది. అది అంత స్పీడ్గా కూడా వెళ్తుంది. అంటే దీంతో కంపేర్ చేయడం ఏంటంటే అంత స్పీడ్గా వెళ్తాయి అని చెప్పేసి ఇందాక చెప్పాం కదా. మజిల్లో స్టోర్ చేసుకుంటాయి, ఎనర్జీ స్టోర్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటనంటే ఇవి వామ్ బ్లడ్ కలిగిన చేపలు. అంటే మిగతా చేపల కంటే ఇవి కొంత శరీర నిర్మాణంలో కానీ వాటి పోషకాల్లో కానీ వైవిధ్యంగా ఉండడానికి ఈ వామ్ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఈ చేపలు ఏ దేశం వాళ్ళు ఎక్కువగా కొంటున్నారో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. కాబట్టి తెలివైన వాళ్ళు, ఇన్నోవేషన్ ఎక్కువగా జరిగేదనంటే 2 కంట్రీస్ మనకు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3వ కంట్రీ అంటే ఇండియా కూడా మనకు యాడ్ అయిపోయింది. అప్పుడు ఒకటి జపాన్, రైట్, రెండవది వచ్చేసి జర్మనీ. అని అంటే ఇన్నోవేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి అక్కడ. జర్మనీ వచ్చేసి మెషినరీలో వస్తే జపాన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో జరుగుతూ ఉంటుంది. మనం చూసే సోనీ కానీ ఇప్పుడు చూసే చాలా వరకు కంపెనీస్, కొరియన్ అండ్ జపాన్ కంపెనీస్ ఎక్కువగా చేస్తూ ఉంటాయి. సో ఈ 2 కంట్రీస్ మనం ఎందుకు చెప్పడం అని అంటే ఎక్కువగా ఈ చేపలను జపాన్ వాళ్ళు కొంటుంటారు. ఆ జపాన్లో కూడా ఎక్కడున్న వాళ్ళు అంటే సుషి శాషిని ఈ
రెండు ఊర్ల ప్రజలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం తినే ఫుడ్కు, మనం ఆలోచనలకు, ఆ ఇన్వెంటరీకి ఎక్కడో లింక్ ఉందనేది అనేది మీకు అర్థమైపోతుంది. ఇండియాలో చూస్తే మనం కొన్ని సామెతలు మనం చెప్తూ ఉంటాం. చంద్రమండలం మీద ఎక్కడ మంచి వెళ్ళి అక్కడ కాలనీస్ ఏర్పాటు చేస్తే ఫస్ట్ కేరళ వాడు వచ్చి అక్కడ ఒక టీ షాప్ పెడతాడు అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. అంత షార్ప్గా, అంత ముందుగా ఎలా ఆలోచిస్తారో తెలుసా మీకు? ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా చేపలు తింటారు, ఎక్కువగా కొబ్బరి నూనెను వాడతారు. కొబ్బరి నూనె అనేది తేలికమైనటువంటిది, మందగించదు శరీరాన్ని. అలాగే చేపలను ఎక్కువగా తినేవాళ్ళు బెంగాలీలు, తర్వాత కేరళీయులు చాలా తెలివిగా ఆలోచిస్తారు. షార్ప్ ఉంటుంది మైండ్, మబ్బుగా డల్గా ఉండదు అన్నట్టు. అలాగా ఈ జపనీస్ కూడా ఎక్కువగా ఫిష్ని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ ఖరీదైన ఫిష్ను కూడా వాళ్ళే కొనుగోలు చేస్తారు. లాస్ట్ టైం 2 వరకు అత్యధికంగా వేలంపాటలో వెళ్ళిన ఫిషెస్ కూడా ఇక్కడికే వెళ్ళడం జరిగింది. ఏది? సుషి అండ్ షాషిని అనే ఒక జపాన్ ఉన్నటువంటి సిటీస్కి అన్నట్టు. సో ఇది అట్లాంటిక్ బ్లూ ఫిన్ ట్యూనా, ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి చేప. దాదాపుగా ఒక చేప 23 కోట్లకు పైగా పలికినటువంటి చేప. సో దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి ప్రొఫెషన్లో మనము వైవిధ్యంగా ఉన్నప్పుడే మనకు అత్యధికమైన శాలరీ వస్తుంది, మంచి ఇక్కడ టేక్ హోమ్ అంటే మంచి ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటివి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్. ఈ 3 ఫ్యూచర్లో ప్రపంచాన్ని ఎంతగా లీడ్ చేస్తాయి అని అంటే మీరు ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి మనిషి చేసే పనిని, ఒక సంసారిక జీవితము, పిల్లలు పుట్టించడం తప్ప మిగతావన్నీ రోబోటిక్స్తో చేపిస్తారంట ఫ్యూచర్లో. కాబట్టి ఇది ఒకప్పుడు చెప్తే నవ్వుకునేవాళ్ళు, ఇప్పుడు చెప్తే ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా చెప్పనక్కర్లేదు, చేసి చూపిస్తాయి రోబోట్స్. కాబట్టి ఈ ఆటోమేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో, సో దీంతో మనం ఏం చేయాలంటే పరివర్తనం అనంటే ప్రకృతిలో వచ్చే పరివర్తనానికి అనుగుణంగా మనం కూడా మారుతూ వెళితే తప్ప సర్వైవ్ అవ్వడానికి ఉండదు. మీరు మీలో ప్రత్యేకతలు తీసుకోవాలి, అలాగే పరిస్థితులకు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు అనుకూలంగా మనం మార్పులు చెందుతూ మనలో మన మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు సర్వైవ్ అవుతారు. మార్పు చేసుకొని వాడు భూగర్భంలో కలిసిపోతారు. దీనికి ఒకటే ఉదాహరణ నోకియా. నోకియా అనేది టాప్ 1 మోడల్గా, సెల్ ఫోన్ మోడల్గా ఉండేది. ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అయిందో, కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పుడే టాప్గా ఉండింది అది. నోకియా పేరు తెలియని దేశం ఉండదు. ఫోన్ వాడేవాళ్ళు నోకియా అనే ఫోన్ తెలియని వాళ్ళు ఉండరని అంటే ఆశ్చర్యం కాదు, అది అతిశయోక్తి కూడా కాదు, అంతలా ఉండేది. అయితే ఎక్కడ ఇప్పుడు నామరూపాలు లేకుండా నోకియా వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్డేట్ కాకపోవడం, లేదా అందరూ ఆండ్రాయిడ్ వైపు పరుగులు తీస్తుంటే నోకియా వెళ్ళి మైక్రోసాఫ్ట్తో, విండోస్తో తీసుకొని ఒక మొబైల్స్కు సెట్ కాని సాఫ్ట్వేర్తో స్టికప్ అయిపోవడం. మైక్రోసాఫ్ట్ చెడ్డదని నేను చెప్పట్లేదు, అది పీసీ, ల్యాప్టాప్స్కి, విండోస్కి, ట్యాబ్స్కి సెట్ అవుతుంది. కానీ టచ్ ఫోన్లకు, స్మార్ట్ ఫోన్లకు అది సెట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వెంటనే పరివర్తనం అంటే మార్పు చేసుకోవాలి. రెండోసారి కూడా నోకియా మార్పు చేసుకుని ఆండ్రాయిడ్ వైపు పరుగులు ఎత్తకుండా మళ్ళీ మైక్రోసాఫ్ట్నే నమ్ముకుంది. అంటే విండోస్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ వాటినే తీసుకునేసరికి మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్ అని అంటే ఆండ్రాయిడ్ అంత సక్సెస్ కాకపోవడం, అది మరుగున పడి ఆ కంపెనీనే మూతపడిపోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎప్పటికైనా కూడా మార్పు అనేది సహజం. ఆ మార్పుకు మీరు అనుకూలంగా ఉండాలి. ఆ అనుకూలంగా ఉండి అందులో వైవిధ్యాన్ని తీసుకొని అప్పుడు మీరు మార్కెట్లో నిలబడగలిగితే మీరే మార్కెట్లో కింగ్ అవుతారు, మీరే బిలియనీర్ అవుతారు, 100 కోట్లకు అధిపతి అవుతారు. సో మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారా? నెలకు 50,000 వరకు సంపాదించే అవకాశం ఉన్నటువంటి ఒక ఫ్రాంచైజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి నేను కండక్ట్ చేసే జూమ్ సెషన్ అటెండ్ అవ్వండి. ఆ వివరాలన్నీ మీకు ఆ సెషన్లో తెలియజేయబడతాయి. శివ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.